ఇవాళ మనము తెలంగాణ క్యాస్ట్ సర్వే గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇందులో ఎంత మంచితనం ఉంది, ఎంత అసలు ఫ్లాస్ ఉన్నాయి, ఇది కరెక్ట్గా జరిగిందా లేదా అనేది కొంత తెలుసుకుందాం. దీనికి ఇంకా అసలు ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా కొంత తెలుసుకుందాం మనం ఇవాళ. సో ప్రజలారా, తెలంగాణ క్యాస్ట్ సర్వే జరిగింది. ఇట్లాంటి క్యాస్ట్ సర్వేలు అసలు బీహార్లో కొంత జరిగింది, కానీ ఇంకా మిగతా చాలా ప్లేసులలో జరగలేదు. కాంగ్రెస్ ఏం చెప్పిందంటే మేము ఇస్తాము అని వాగ్దానం చేసినట్టే వాళ్ళు ఇది ప్రూవ్ చేసుకున్నారు. దిస్ ఈజ్ వెరీ గుడ్. ఇక్కడ దాకా అంత సంతోషమే. ఎంతో కొంత దీంట్లో అయితే నీతి నిజాయితీ అయితే తప్పకుండా ఉంది. ఎక్కడైనా తప్పులు దొరుకుతాయి, దొరలేని ఏం లేదు, ఇంట్లో కూడా దొరలే ఉంటాయి నాకు తెలిసి. ఇది నా అనాలిసిస్ మాత్రమే. నాకు కొంత ఈ డేటా చూసి కొంత అనలైజ్ చేసిన లెక్క ప్రకారం కూడా మీకు చూపిస్తాను వల్ల. తెలంగాణ SEEPC సర్వే అంటే తెలంగాణలో సోషల్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్, పొలిటికల్ క్యాస్ట్ సర్వే. ఇంత పెద్ద లెక్క ఉన్నది. ఇంత పెద్ద లెక్కలో మరి ఇదంతా కరెక్ట్గా జరిగినా, ఇది ఏ లెక్క ప్రకారం జరిగినాయి అనేది చూస్తే ఇది కొంత ఎక్స్పర్ట్ గ్రూప్స్ దీన్ని అప్లోడ్ చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టింది. ఏమేమి చేసినారు దీంట్లో అంటే, ఇది చూడండి ప్రజలారా, 1,12,00,000 మంది ఇల్లులలో సర్వే చేసేసి ఇవన్నీ తీసుకొచ్చారు. డేటా అంతా తీసుకొస్తే ఇది ఆల్మోస్ట్ 96.9 అంటే 97% ఇది డేటా సర్వే చేసింది అని ప్రకారం తీసుకొచ్చారు. ఇందులో కనుక మనం కొంత చూస్తే ఎంతమంది అంటే, ఇప్పుడు యూజువల్గా మనం చేసేది పాపులేషన్, ఇది నెంబర్ 1 టాపిక్ ఉంటుంది. ఎందుకంటే జనాలే కదా ఇంపార్టెంట్, జనాలు లేకుంటే ఏది ఇంపార్టెన్స్ ఉండదు. సో దాని ప్రకారం చూసుకుంటే ఎస్సీలు ఎంతమంది ఉన్నారు అంటే 61 లక్షల మంది ఉన్నారు ఈ లెక్క ప్రకారం. 17%. ఈ 17% అంటే ఇక యాక్చువల్లీ 20% ఉంటుందని లెక్క ఒకటి ఉంటుంది, కానీ ఇప్పుడు 3% తగ్గించాను అనుకోవచ్చు ఇక్కడ. దీనికంటే ఇప్పుడు మొన్న కేటీఆర్ గారు ఒక మాట మాట్లాడుతూ ఉండి, ఆయన తెలంగాణలో వాళ్ళు ఇంటింటి సర్వే చేశారు కదా అప్పట్లో. చేసినప్పుడు దాని ప్రకారం 52% ఉండే బీసీలు ఇప్పుడు ఎట్లా 46 పడిపోయిందని చెప్పిండ్రు. మరి తీసుకొచ్చారు కదా, మరి డేటా పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదో మరి వాళ్ళు చెప్పాలి. ఇది సో కమెంట్స్ చేయడం బాగానే ఉంటుంది ఎవరిపైన అయినా కూడా, కానీ డేటా అయితే వాళ్ళు తీసుకొచ్చిన డేటాని ఎప్పుడు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు ఇప్పటిదాకా నాకు తెలిసి. రైట్, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇఫ్ దేర్ ఇస్ సంథింగ్, ఇంకెక్కడైనా పెట్టి ఉంటే నాకు తెలియకుండా. తర్వాత ఎస్టీలను చూసుకుంటే 37 లక్షల మంది ఉన్నారు వీళ్ళు. ఈ 37 లక్షల మందిలో ఇది 10% అని ఇచ్చింది. ఈ 10% కాదు 12% ఉంటారని వీళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. సో ఇందులో మనం ఇక బీసీల సంగతి చూసుకుంటే 1,64,00,000 మంది ఉన్నారు. ఇక ముస్లిం మైనార్టీలను చూస్తే 12% అంటారు. మన తెలంగాణలో వీళ్ళు 15% ఖచ్చితంగా ఉంటారనే లెక్కలు చాలా ఉన్నాయి, చాలా చోట్ల కూడా అవి ఉన్నాయి, డేటా కూడా ఉంది. కానీ సరే, ఇక్కడ మాత్రం వీళ్ళు 44 లక్షలతోటి 12.5% చూపించారు. సరే, ఇదంతా మనం ఎక్కువ తక్కువ ఎంతో చూపించమని ఎక్కడెక్కడ ఎక్కువ చూపించుకున్నారు అని అంటే, ఇక ఓసీలలో చూపించుకున్నారు. మళ్ళీ తిరుమల మళ్ళీ ఉంటాడు కదా, రోజు మొత్తుకుంటుండు వీళ్ళు ఎక్కువ చూపించుకున్నారు. ఓవరాల్గా ఇక 56 లక్షలతోటి 15.79 అంటే ఆల్మోస్ట్ 16% చూపించుకున్నారు వీళ్ళు. బేసికలీ మళ్ళీ నేను చెప్తా ఉంటాడంటే, ఆయన సర్వేలో చాలాసార్లు చెప్పినప్పుడు లెస్ దాన్ 10%, మహా అయితే 10-12% కంటే ఎక్కువ ఉండరు అని చెప్పి ఈయన మాట్లాడుతూ ఉంటాడు. సరే, ఈయన ఎట్లా సర్వే చేసినా మనకు తెలియదు. మనం దాన్ని వదిలిపెట్టేసి, SC/STs 3 times చూడండి, 3 times మోర్ బ్యాక్వర్డ్ దాన్ జనరల్ క్యాస్ట్. ఇది చాలా తప్పు. ఎందుకంటే ఈ ఇండికేటర్స్ యాక్చువల్లీ ఒక 42 పారామీటర్స్ తీసుకున్నారు. అంటే పిల్లలు, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఇంకా ఆస్తులు, కార్లు, బంగ్లాలు, ఇట్లా అన్నీ తీసుకొని సర్వే చేసిండ్రు. ఎన్ని ఎక్కువ పారామీటర్స్ తీసుకుంటే గుర్తుపెట్టుకోండి, అంతంత బయాస్గా ఉంటుంది డేటా. ఇంత పారామీటర్స్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా తీసుకొని మంచి పని చేసిన అంటే సరే, కొంత మటుకు మంచి చేశాను. కానీ ఈజ్ దట్ గోయింగ్ టు బి రియల్ వ్యాలిడ్ అంటే, ఎంత ఎక్కువ పారామీటర్స్ తీసుకుంటే అంత ఎక్కువ బయాస్డ్ ఉండే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. సరే, మరి తక్కువ ఉంటే అంటే తక్కువ ఉంటే కూడా ఉంటాయి, కానీ అందులో గ్రేడింగ్ ప్రకారం కూడా ఉంటుంది. సో ఒకటే ఇప్పుడు లెట్స్ ఇప్పుడు 1 ఎకరము దళితులకు ఉంటే 3 ఎకరాలు ఫార్వర్డ్ కమ్యూనిటీకి ఉంటుంది. అట్లా ఆ లెక్క ప్రకారం SC/STలకు 1 ఎకరం ఉంటే ఇంకా వీళ్ళకు 3 ఎకరాలు. ఇక మరి ఇంకా అట్లాగే మరి బీసీలకు ఎంత ఉంటుంది అంటే, ఇక బీసీలకు లెట్సే 1 ఎకరన్నర వీళ్ళకి వేసుకుంటే ఒక 5 ఎకరాలు వీళ్ళకు ఉంటుంది అన్నట్టు. సో ఒక 2.7% అట్లా తేడాలు ఉన్నాయి అనమాట రేషియోస్లో. సరే, ఈ రేషియోస్లో ఇంత పెద్ద తేడా ఏం లేదు. ఆడ SC/ST బీసీలు ముగ్గురు ఆల్మోస్ట్ సేమ్ లెవెల్లోనే ఉన్నారు. కానీ ఇగో ఈ కేటగిరీలో కనుక చూసుకుంటే, ఇగో ఇక్కడ రాసిన్నది చూడండి, 2.7 times బీసీస్ ఆర్ బ్యాక్వర్డ్ దాన్ జనరల్ కమ్యూనిటీ. SC/STలేమో 3 రేట్లు తక్కువ ఉంటే, బీసీలేమో 2.7 times. ఇంకా ఏమంత పెద్ద తేడా ఉంది, మహా అయితే 10% తేడా ఉంది వీళ్ళ. అది పెద్ద తేడా ఏం కాదు. రైట్, సో ల్యాండ్స్ అండ్ అసెట్స్ బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ 56 మేజర్ క్యాస్ట్, 56 కులాలను తీసుకొని వీళ్ళు చేసిండ్రు లీస్ట్ బ్యాక్వర్డ్. ఎవరు లీస్ట్ బ్యాక్వర్డ్ ఉన్నారంటే, అందరికంటే తక్కువ ఎల్లుబాటున వాళ్ళు ఎవరున్నారంటే ఓసీలల్లా వెలుమలు ఉన్నారు నంబర్ 1. తర్వాత ఓసీలల్లా రెడ్లు ఉన్నారు. ఓకే, తర్వాత ఓసీలల్లా కమ్మ కమ్యూనిటీ ఉంది. తర్వాత ఎవరున్నారు,
కోటి కమ్యూనిటీ ఉంది. సో వీళ్ళంతా హై అండ్ క్యాస్ట్లలో ఇక వీళ్ళందరినీ చూస్తే ఇక కాపులు జెంట్స్ వీళ్ళంతా కూడా రిచ్గానే కనిపిస్తూ ఉంటారు. మరి ఈ రిచ్నెస్ ఈ ఇండికేటర్ ఉంది కదా, ఈ ఇండికేటర్ దాటితే పావర్టీ అనమాట. ఎవరెవరినది పావర్టీ లైన్లో అంటే చూడండి, ఈ ఇండికేటర్ దాటిన తర్వాత చూస్తే ఎస్సీ మాలలు, ఓకే, ఇంకా బ్లాక్ స్మిత్ అంటే ఇప్పుడు వడ్రంగి పనులు చేసేవాళ్ళు, నాయ బ్రాహ్మణ్ అంటే హెయిర్ కటింగ్ వాళ్ళు అనమాట, ఓకే. ఇక ముదరా సోదరులు వీళ్ళు ఉన్నారు, ఇంకో ఎస్సీ మాదిగా ఉన్నారు, ఈ సోదరులు ఉన్నారు, పద్మశాలి సోదరులు ఉన్నారు, వీళ్ళంతా వడ్రంగి వాళ్ళు ఉన్నారు, ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా ఎరకల సోదరులు ఉన్నారు, ఇట్లా అంటే వీళ్ళు ఎస్టీస్. ఇంకా వాళ్ళకంటే కిందికి ఎవరున్నారంటే ఇక అసలు లోయెస్ట్ లెవెల్లో కనుక చూసుకుంటే దారుణమైన పరిస్థితి ఎవరుందంటే షేక్ ముస్లిం, ఓకే, బీసీసీలో ఎస్సీ క్రిస్టియన్స్, ఓకే, ఎస్సీ బేడా, ఎస్సీ మెహర్ అంటే వీళ్ళు దళిత క్రిస్టియన్ ముస్లిం సోదరులు, ఓకే. ఎస్సీలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు. ఈ క్రిస్టియన్స్ ఎవరు అంటే బీసీ కన్వర్ట్ అయిన ఎస్సీ క్రిస్టియన్స్. ఇక ముస్లిమ్స్ ఎవరున్నారంటే ఇంకా కొంత పువర్ ముస్లిమ్స్ ఉన్నారు కదా, ఇట్లా దోబి ముస్లింలని, ఇంకా షేక్ ముస్లింలని, దూదేకుల ముస్లిమ్స్ అని ఇట్లా రకరకాలుగా ఉంటారు కదా, వాళ్ళది అందరికంటే పువర్ లెవెల్లో ఉన్నారు. మరి వాళ్ళకు ఇప్పుడు రిజర్వేషన్ అని మనం మాట్లాడుతూ ఉంటాం, ఇట్లాంటి వాళ్ళకి ఇస్తే తప్పేంది అని నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అప్లిఫ్ట్మెంట్ అనే అన్ని డైరెక్షన్స్ జరగాలి, అందరికీ జరగాలి అని తప్పేం లేదు. వీళ్ళు ద మోస్ట్ పువర్ పీపుల్ అన్నప్పుడు మనం కొంత వాళ్ళకు సహాయం చేయాలి సొసైటీలో, రైట్. ఇక ల్యాండ్ ఓనర్షిప్ డిస్ట్రిబ్యూషన్ దానికంటే ఇప్పుడు మనకు 1:3 రేషియో ఉంది అని చెప్పి సర్వే వాళ్ళు చెప్పిండ్రు. ఇది 1:3 ఎట్లా కరెక్టో మరి నాకైతే తెలియలేదు. ఎందుకంటే ఇప్పుడు చూపించబోతున్నా, చూడండి ఇది మొత్తం చూడండి, వీళ్ళ క్యాల్కులేషన్స్ ఎట్లా చూపిస్తే ఇప్పుడు నేను ఓసీ రెడ్లు ఉన్నారు. ఓసీ రెడ్లలో వీళ్ళకి ఎంత ఉన్నది ల్యాండ్ 13.5%. సో ఈ 13.5%ని మనం ఎకరాల లెక్క చూసుకుందాం. ఇది పర్సంటేజ్ అనేది కాకుండా ఈ ల్యాండ్ని ఎకరాలలో చూసుకుందాం. వీళ్ళ పాపులేషన్ 100లో ఎంతమంది ఉన్నారో లెక్క చెప్పడం చూస్తాం. సో లెటర్స్ ఇది 13.5 అంటే ఒక 14% ఇక్కడ చూసుకుంటే 4.8 అంటే ఇది ఒక 5% తీసుకుందాం మన ఈజీ క్యాల్కులేషన్స్ కోసం. సో 15/5 వేసుకుందాం ఇట్లా. అంటే ఒక్కొక్క రెడ్డికి యావరేజ్గా 3 ఎకరాల భూమి వస్తుంది, ఓకే. ఇంట్లో నలుగురు ఉంటే ఎంత వస్తుంది, వీళ్ళకు 12 ఎకరాలు వస్తుంది, రైట్. సో ఇట్లా ఈ లెక్క చొప్పున చూసుకుందాం మనం. ఇప్పుడు ఇక్కడ కింద మాదిగ సోదరులు ఉన్నారు కదా, మాదిగ కమ్యూనిటీ ఉంది కదా, ఈ కమ్యూనిటీ వాళ్ళకి ఎట్లా అంటే వీళ్ళు ఒక లెట్సే 10 అంటే ఒక లెట్సే 10 మంది వేసుకుందాం, ఇక్కడ 6 అంటే ఇక్కడ 6 వేసుకుందాం. అంటే ప్రతి ఒక్కరికి ఎంత, ఇది 6 ఎకరాలు, 10 మందికి కలిపి 6 ఎకరాలు, 10 మందికి కలిపి 6 ఎకరాలు వీళ్ళకు ఉంటుంది. రెడ్లకు మాత్రం ఒక్కొక్క రెడ్డికి 3 ఎకరాలు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఇది అంటే దీన్ని యావరేజ్గా క్యాల్కులేషన్స్ చేసుకుంటే ఒక్కొక్క మాదిగకి 6 ఎకరం మాత్రమే వస్తుంది. అంటే వీళ్ళకున్న మరి రెడ్లకు తేడా ఎంత ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి. ఒక్కొక్కకేమో 1/2 ఎకరం వస్తుంది, ఇంకోళ్ళకేమో 3 ఎకరాలు వస్తాయి. అంటే మూడిట్ల ఎన్ని ఎకరాలు ఉన్నాయి, 6 ఉన్నాయి, అవునా. అంటే 6 సార్లు ఎక్కువ, ఇది 3 సార్లు కాదు 6 సార్లు ఎక్కువ, గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ ఏం చూపించిండ్రు వీళ్ళు ఇక్కడ సర్వే హెడ్డింగ్ లో అంటే 3 రేట్లే ఎక్కువ ఉన్నది అంటారు, కానీ 3 రేట్లు కాదు. ఇక్కడ మీకు కనిపించింది కదా, ఇది 6 రేట్లు ఎక్కువ. ఎవరికి, మాదిగ సోదరులకు, రెడ్డి సోదరులకు ఈ ల్యాండ్స్ కనుక మనం లెక్కేసుకున్నట్టయితే ఇది. తర్వాత లంబాడీస్ ఉన్నారు కదా, వీళ్ళకి లంబాడీస్ కి కూడా ల్యాండ్ ఉంది. ఇక్కడ వీళ్ళకి 8.5 ఎకరాలు ఉంది. 6.5% పీపుల్ ఉన్నారు అనుకుందాం మనం ఇప్పుడు లెక్క ప్రకారం ఈజీ క్యాల్కులేషన్స్ కి. కానీ వీళ్ళకున్న ల్యాండ్స్ ఎక్కడ ఉంటుంది అంటే ఓ జంగల్లో ఉంటుంది, వీళ్ళకు గుట్టలలో ఉంటుంది, లేకుంటే ఇంకా అసలు ఎందుకు పనికిరాని డ్రై ల్యాండ్స్ ఉంటాయి, అసలు ఎందుకు దున్నుకోవడానికి కూడా పనికిరాదు. ఇదంతా చెట్లు కొట్టేయడానికి రాదు, ఆ గుట్టలను తీసేయడానికి రాదు. మరి వాళ్ళకు కూడా ల్యాండ్స్ ఉన్నట్టే. ఓ గుట్టుండి ఇది నీరే ల్యాండ్ అంటే ఏం చేసుకోమంటావు దాన్ని, ఆ 4 బండ్లు అవి ఉన్నాక తర్వాత ట్రాక్టర్తో దున్నుకోవడానికి రాదు, అది ఏమైనా పంట పండించుకోవడానికి రాదు, దేనికి రాదు. చెప్పుకోవడానికి మాత్రమే ల్యాండ్స్ ఉంటాయి, అంతకుమించి ఏమీ ఉండదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఇక్కడ ప్రజలారా, మన తెలంగాణలో చూసుకుంటే మహబూబ్ నగర్ చూస్తున్నాం. అక్కడ మహబూబ్ నగర్లో మీకు అసలు ల్యాండ్స్ చాలా డ్రై ల్యాండ్స్ ఉంటాయి, డ్రాట్ ల్యాండ్స్ ఉంటాయి. అదే మనం గోదావరి జిల్లాలో చూస్తున్నాం. ఇక్కడ అంటే ఇక్కడ మహబూబ్ నగర్లో ఒక ఎకరానికి ఒక పంట ఏం పండేదే ఉండదు. వీళ్ళంతా వలసపోతూ ఉంటారు, ఎక్కడికో అసలు వలసలు పోయి బతుకుతూ ఉంటారు. అదే గోదావరి వాళ్ళు మాత్రం అక్కడ 1 ఎకరం ఉన్న 5 ఎకరాల్లో ఇక వాళ్ళ పంటలు పుష్కలమైన పంటలు పండుతాయి. దే ఆర్ రిచ్ పీపుల్. గోదావరి జిల్లాలో ఇక్కడ ఎవరికైనా 5 ఎకరాలు ఉంది అంటే ఇక వాళ్ళు రిచెస్ట్ పీపుల్, అట్లా ఆ టైప్లో ఉంటుంది అక్కడ. అదే మనకు మరి మహబూబ్ నగర్లో వాళ్ళకు ఉండదు. అంటే ఇక్కడ నేను మీకు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు ఫార్వర్డ్ కమ్యూనిటీకి వీళ్ళు రెడ్లు వీళ్ళు అందరు ఉంటారు కదా, వీళ్ళందరి ల్యాండ్స్ ఏమో ఇంకా ఎక్కడ లెట్స్ హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ ఉంటుంది. ఇక అదే ఇప్పుడు మాదిగ సోదరులు, ఇప్పుడు లంబాడి వాళ్ళు అందరు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎక్కడో జంగళ్ళలోనో ఊర్లలోనో ఇక్కడనో అక్కడనో ఉంటాయి. సో దీంతో ఏమైతే ఉంటుంది అంటే ఇది కూడా హైదరాబాద్లో దగ్గరగానే ఉన్నట్టు ఉంటుంది. దీని వాల్యుయేషన్ ఏమో
ఒక ఎకరానికి ఒక 50 కోట్లు 100 కోట్లు ఆ టైప్లో ఉంటుంది. వాళ్ళు అసలు 10 లక్షలు కూడా ఇవ్వడానికి కొనుక్కోవడానికి రారు. సో ఈ డిస్పారిటీస్ అనేది చూపించలేదు, ఈ తతంగంలో డిస్పారిటీస్ చూపించలేదు. ఫస్ట్ ఏమో పర్సంటేజ్ ఎంత డిఫరెన్షియేషన్ అనేది చూపించలేదు, రెండోదేమో ఎవరి వాల్యుయేషన్ ఎంత అనేది ఇంకో రకంగా చూపించలేదు. అవి చూపించినప్పుడు ఆ క్లారిటీ అనేది ఉండదు. సో ఇది ఇక్కడనే అయిపోలేదు. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చూపించినా మీకు రెడ్ లెజర్ను ఇక లంబాడి ఒక ఎస్సీలో మాదిగా చూపించినాను. ఇక మనం మిగతా వాళ్ళకి చూసుకుందాం. ఇప్పుడు గౌడ సోదరులకు చూసుకుందాం. గౌడ సోదరులు చూసుకుంటే వాళ్ళు 4.6% పీపుల్ ల్యాండ్ ఉన్నారు, 4.6 ఉన్నారు. అంటే వాళ్ళకు ఒక్కొక్కళ్ళకి ఒక ఎకరం లాగా వస్తుంది అనమాట. ఇంక ఎస్సీ మాల చూసుకుందాం. ఎస్సీ మాలకు చూసుకుంటే వీళ్ళకి కూడా ఏం లేదు, 3.5 ఎకరాలు ఒక 4 కలిసి పంచుకోవడం. అంటే ఇక ఒక 30 ఎకరం ఉన్నది, ఒక కొద్దిగా 10-20 గుంటలు ఎక్కువ ఉన్నది, అంతకుమించి పెద్దగా ఎక్కువ లేదు. సో బాగుపడ్డట్టు దీన్ని మనం ఏ లెక్క ప్రకారం కూడా మనకు చెప్పడానికి రాదు. అట్లాగే రజక సోదరులను చూస్తున్నాం. వీళ్ళకి ఏమున్నది, వీళ్ళకి కూడా ఏం లేదు. ఇగో ఒక 28 మంది ఉంటే 20 ఎకరాలు ఉన్నది. అంటే ఒక్కొక్కరికి తల ఒక 0.75 అంటే 12 మందం వీళ్ళకు ఒక భూముల్ని. ఇక ఇది ఇట్టే చూసుకుంటూ పోతే మనం యూ విల్ సీ లాట్ ఆఫ్ చేంజెస్ అనమాట. ఇంత చేయాలని అంటే ఇగో ఇక్కడ పద్మశాల సోదరులను చూద్దాం. పద్మశాల సోదరులను చూస్తే ఇగో వీళ్ళకు 1.7 to 3.3 అంటే ఒక్కొక్కళ్ళకి అరెకరమే ఉంది, వీళ్ళకు పెద్దగా ఎక్కువ లేదు, వీళ్ళకు కూడా ఏం లేదు. ఇంకా మిగతా వాళ్ళకు అటు ఇట్లా చూసుకుంటూ పోతే అందరికీ కొంచెం తక్కువనే అనిపిస్తూ ఉన్నాయి. ఇక వెల్మ వాళ్ళకి చూసుకుందాం. వెల్మ వాళ్ళకి చూసుకుంటే వాళ్ళు ఒక 4 ఉంటే ఒక 10 ఎకరాలది అట్లా. అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్కళ్ళకి 2.5 ఎకరాల చొప్పున వస్తుంది అనమాట వీళ్ళకు. సరే, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం కొంత చూడాల్సింది ఏంటంటే ఇగో ఇక్కడ 2% ఒకటి చూపిస్తాను చూడండి ప్రజలారా. షేక్ ముస్లిం అంటే ఇక వీళ్ళు బాగా పేదోళ్ళు. ఎంత పేదోళ్ళు అంటే ఒక్కొక్కళ్ళకు వీళ్ళు అంటే 8 మంది ఉంటే 2 ఎకరాలు అంటే ఒక్కొక్కళ్ళకు 6 ఎకరం కంటే తక్కువనే వస్తుంది. ఇక్కడ 1/2 ఎకరం వస్తుంది అనమాట. ఒక్కొక్కళ్ళకు ఒక 1/2 ఎకరం వస్తుంది వీళ్ళకు, అవునా. ఇక 1/2 ఎకరం ఉన్న వాళ్ళకు అసలు రిజర్వేషన్లు ఇస్తే తప్పేంది, వాళ్ళకి ఇంకా ఎంప్లాయ్మెంట్లలో ఇంకేమన్నా క్రియేషన్ చేస్తే ఏంది, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేస్తే తప్పేంది, వాళ్ళకి ఇల్లులు ఎక్కడన్నా ప్రభుత్వాలు కట్టిస్తే తప్పేంది, ఇవన్నీ చేస్తే ఏమైనా తప్పుగా అనిపిస్తుందా? నాకైతే ఏమాత్రం తప్పుగా అనిపిస్తలేదు. ఇక దీనికి జనాలు చెప్పుకుంటారేమో ముస్లిమ్స్ ఇట్లా అట్లా ఎందుకు మీరు వతాసు బతుకుతున్నారని చెప్పి కింద మెసేజ్లు పెడతా ఉంటారు. కానీ ఒకటే, మనం అంతా ఇండియన్స్. ఫస్ట్ బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనం అంతా ఇండియన్స్. వాళ్ళంత పావర్టీలో ఉన్నప్పుడు అంత పావర్టీని మనం కనీసం కూడా మనం రికగ్నైజ్ చేయక వాళ్ళకి ఏమీ లైవ్లీహుడ్ ఇవ్వకపోతే దట్ ఈస్ నాట్ సో గుడ్. దేశం అట్లా అభివృద్ధి చెందదు. ఓకే, ఈ పారామీటర్స్ అన్ని వీళ్ళు చూజ్ చేసారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, అయితే ఇందులో చెప్పిన వాళ్ళ క్యాస్ట్ బేసిస్ మాట్లాడుకున్నప్పుడు కొంతమంది చెప్పారు క్యాస్ట్ గురించి మాకు ఏం అవసరం లేదు అని అన్నారు. ఈ క్యాస్ట్ గురించి అవసరం లేదు అనుకున్న ఇండికేటర్ ఎంత అంటే 48. వీళ్ళంతా ఎవరు? ఈ డాక్టర్లు, ఒక IAS IPS టీము, ఇంకా తర్వాత వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇక ఈ టీం అంతా ఉన్నది అనమాట. వీళ్ళకి పెద్దగా క్యాస్ట్ తోటి దేనితో సంబంధం ఉండదు. ఇదంతా హైదరాబాద్లో ఉండే బ్యాచ్, ఇదంతా కొంచెం రిచ్ బ్యాచ్ అనమాట. ఈ రిచ్ బ్యాచ్కి ఇవన్నిటికి పెద్దగా సంబంధం ఉండదు. ఇక వాళ్ళని ఇడిచిపెట్టుకున్నారు. ఇందులో ఇప్పుడు ఈ సర్వే చేసినప్పుడు ఈ సర్వేలో ఎవరున్నారు అంటే దీని హెడ్ ఎవరంటే సుదర్శన్ రెడ్డి గారు, చీఫ్ జస్టిస్. ఇంతకంటే ముందు చీఫ్ జస్టిస్ ఉండే సుప్రీంకోర్టుకి సుదర్శన్ రెడ్డి గారు, ఆయన దీనికి లీడ్ చేసిండ్రు. ఇంకా దాంతో పాటు ఇప్పుడు పొలిటికల్ థియరిస్ట్ ఉంటారు కదా, ప్రొఫెసర్ కంచాలయ్య గారు, ఆయన ఉన్నారు. ఇంకా కొంతమంది ఈయన ప్రవీణ్ చక్రవర్తి ఉంటాడు. ఈయన ప్రవీణ్ చక్రవర్తి ఈజ్ ఏ జీనియస్ గై, ఎందుకంటే ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ గై. అయితే ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే ఈయన కాంగ్రెస్ పార్టీకి పనిచేసిండు, సర్వేలు చేస్తూ ఉంటాడు. హీ వర్క్ ఫర్ IBM అండ్ హీ డిడ్ హిజ్ MBA సమ్వేర్ ఇన్ అమెరికా, రైట్. సో ఇట్లా అన్ని చేసుకోండి. ఇంకా ఇప్పుడు హీఈస్ వర్కింగ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ అండ్ దెర్ ఆర్ ఫ్యూ అదర్ పీపుల్. శాంతాసేన గారు ఉన్నారు, ఇంకా చాలా మంది, బంగ్యా బుఖ్య గారు ఉన్నారు, ఇంకా పురుషోత్తం రెడ్డి సార్ ఉన్నారు, నిఖిల్ దే గారు ఉన్నారు, ఇట్లా చాలా మంది ఉన్నారు. మెజారిటీ ఆఫ్ దెమ్ ఇన్ దిస్ గ్రూప్ బిలాంగ్ టు ఫార్వర్డ్ కమ్యూనిటీ. ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నాను అంటే బయాస్డ్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఎవరు చేసినా వాళ్ళ ప్రకారం వాళ్ళు వతాసు వాడుకుంటారు కదా అంటే పాడుకుంటారు. కానీ ఇక్కడ కావాల్సింది ఏంది, ఒక నిజంగా చెప్పాలంటే ఇక్కడ బ్యాక్వర్డ్నెస్ చూపించాలి. ఓకే, ఒక కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ అట్లా చూపించాలంటే ఇందులో తెలంగాణలో 97% ఆఫ్ ది పాపులేషన్ కవర్ చేసింది. 242 క్యాస్ట్లు ఉన్నాయి. అందరికంటే పేదరకంగా ఉన్న తెలంగాణలో ఇగో ఎస్సీ దక్కల్ కమ్యూనిటీ చాలా పూరెస్ట్ ఆఫ్ ది పూర్. ఇగో బ్యాక్వర్డ్ ఇండెక్స్ అని అంటారు, CBI అంటే బ్యాక్వర్డ్ ఇండెక్స్ 116. ఇంకా అందరికంటే బెటర్గా ఉన్న వాళ్ళు ఎవరంటే కాపులు 12 దగ్గర ఉన్నారు. అయితే ఈ ఏమేం పారామీటర్స్ వాడారు దీనికి అని అంటే ఎడ్యుకేషను, ఆక్యుపేషను, ఇన్కము, అసెట్స్, లివింగ్ కండిషన్స్, ఇంకా జెండర్, ఇవన్నీ ఇచ్చిండ్రు. ఇంకా చైల్డ్ మ్యారేజ్ సెక్స్ రేషియో అంటే మేల్ ఫీమేల్ రేషియో అనమాట, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు, ఇవన్నీ చూపించారు. అయితే ఇవన్నిటికీ సేమ్ పాయింట్స్ ఇచ్చిండ్రు. అన్నిటికంటే దారుణమైన పరిస్థితి ఏంటంటే సర్వేలో
ప్రతిదానికి సేమ్ పాయింట్స్ ఇస్తారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ లేదు అంటే ఎడ్యుకేషన్కి సేమ్ పాయింట్, పైసలు లేవంటే పైసలకు సేమ్ పాయింట్. ఇట్లే ఉంటుంది ఎక్కడన్నా. అంటే ఎడ్యుకేషన్ నువ్వు ఒక పైసలను ఒక కాడ కలిపినా అంటే ఓకే, దానికి నువ్వు చైల్డ్ మ్యారేజ్కి ఏందండి సంబంధం? నాకు అర్థం కాని కండిషను. వీళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు? ప్లస్ ఇప్పుడు ల్యాండ్స్ మాట్లాడతారు. నాకు 3 ఎకరాలు ఉంది, మీకు 3 ఎకరాలు లేదు. నాకేమో హైదరాబాద్లో ఉంది, మీకేమో ఇక్కడ మారుమూల ప్రాంతాల్లో ఉంది. ఓకే, అయితే నాది అగ్రికల్చర్ ల్యాండ్ కింద వస్తుంది, ఆ పటాన్ చెరాటి ఇటు పోయినట్టు అగ్రికల్చర్ ల్యాండ్ కింద వస్తుంది. కానీ ఉండేదేమో మరి 5 కోట్లు 10 కోట్లు అది కనీసం బలుకుతూ ఉంటుంది. అవునా? మరి వీళ్ళకు ఉండేది ఎక్కడ అంటే ఎక్కడనో బలుకుతూ ఉంటుంది. సో అంటే డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తలేదు మీకు? ఇప్పుడు ఈ ఎక్కడ ల్యాండ్ ఉంది, ఎట్లాంటి ల్యాండ్ ఉంది, దాని వాల్యుయేషన్ ఎంత, దాంట్లో ఇరిగేషన్ ఎంత జరుగుతుంది, జరుగుతలేదు అనేది ఇవన్నీ ఏం పారామీటర్స్ లేకుండా 3 ఎకరాలు పెట్టేసినారు, 5 ఎకరాలు పెట్టేసినారు, 10 ఎకరాలు పెట్టేసినట్టే సరిపోతుందా? ఇప్పుడు చాలా మంది వెల్మ కమ్యూనిటీ వాళ్ళకు ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్లో చాలా ల్యాండ్స్ ఉంటాయి. చాలా అంటే చాలా ల్యాండ్స్ ఉంటాయి. దే ఆర్ రియల్ రిచ్. అట్లాంటప్పుడు మీరు అట్లాంటి వాళ్ళని తీసుకొని ఇంకా ఎక్కడో ఇంకా వేరే డౌన్ రోడ్ కమ్యూనిటీస్ని తీసుకొని వచ్చి వాళ్ళకు కూడా 1/2 ఎకరం ఉంది, వాళ్ళకు కూడా 3 ఎకరాలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఇట్లున్నారు అంటే అట్లా సరిపోదు. సో ఆ కాంపోజైట్ ఇండెక్స్ ఏం చేసినంటే వీళ్ళు డిస్టార్ట్ చేసేసిండ్రు. అంటే దీన్ని ప్రాపర్గా చేయాల్సిన పద్ధతులలో చేయలేదు. పారామీటర్స్ తీసుకున్నారే కానీ ఆ పారామీటర్స్కి వాల్యుయేషన్ సేమ్ చేసిండ్రు. అన్నిటికీ సేమ్ వాల్యుయేషన్ అనేది ఉండదండి. ఇప్పుడు లెట్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. మనకు ఒక ఊర్లో ఉన్న భూమికును మనం హైదరాబాద్లో ఉన్న భూమికి సేమ్ వాల్యుయేషన్ ఉంటుందా? ఉండదు కదా. అట్లాగే పారామీటర్స్ తీసుకునేటప్పుడు కూడా ప్రాపర్గా పారామీటర్స్ తీసుకొని దానికి అసలు దాని డెన్సిటీ ప్రకారం దానికి స్కోరింగ్ ఇస్తారు. అంతేగాని ఎట్లాంటి అట్లా స్కోర్ ఇయ్యరు. తర్వాత వీళ్ళు ఒక్కొక్క దానికి ఏం చేశారంటే పాయింట్లు 4 పాయింట్లు 0, 1, 2, 3. ఈ క్వార్టైల్ పర్సంటేజ్ అనేది తప్పు. ఎందుకంటే క్వార్టైల్ పర్సంటేజ్లలో చాలా ఎర్రర్స్ వస్తాయి. ఎందుకంటే దాన్ని ప్రాపర్గా చేయడానికి రాదు. కనీసం ఒక 10 పాయింట్స్ అని పెడితే దాన్ని ఏమన్నా చేయొచ్చు. అంతకంటే తక్కువ పెడితే దాన్ని అంత ఈజీగా చేయడానికి రాదు. ఎక్కువ పాయింట్స్ ఏదో యాడ్ చేస్తే దానివల్ల నష్టం ఏం జరుగుతుంది అంటే నష్టం ఏం కొంచెం పెద్దగానే జరగదని చెప్పి చూపిస్తూ ఉంటారు, ఏం జరగలేదన్న టైప్లో. సరే, అయితే ఇప్పుడు నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే స్టాటిస్టిక్స్ అంతా చెప్పడం కొంత కష్టమవుతుంది ఈ సెషన్లో. కానీ అర్థం చేసుకోండి, నేనేం చెప్పాలనుకుంటున్నానో, నేనేం చెప్తున్నా కొంచెం చూసి అర్థం చేసుకోండి అని చెప్తాను. రైట్? అమాంగ్ పాపులేషన్ 99% ఎస్టీస్, 97% ఎస్సీస్, 71% బీసీస్ మోర్ బ్యాక్వర్డ్ దాన్ ద స్టేట్ యావరేజ్. అంటే ఇది ఒక్కటి అర్థమవుతలేదు అసలు. 97% ఎస్సీలు, 99% ఎస్టీలు బ్యాక్వర్డ్నెస్లో ఉంది. దాంతోపాటు బీసీ సోదరులు కూడా 71% వాళ్ళు పావర్టీ లైన్లో ఉన్నారు. ఇది ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 99% మనకి ఇక్కడ ఎవరంటే ఇగో ఎస్టీ కమ్యూనిటీస్ పువర్. 97% ఎస్సీస్ పువర్ దాని స్టేట్ యావరేజ్. 71% బీసీస్ పువర్ అంటే బీసీలు 71%, ఎస్సీలు 97%, ఎస్టీస్ ఏమో 99%. వీళ్ళు పువర్ అండి, వీళ్ళు వెరీ పువర్. ఒకే స్టేట్లో ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా స్టేట్ యావరేజ్. ఇప్పుడు బీసీలు, వెల్మలు, కమ్మలు వీళ్ళందరు ఉన్నారు కదా, వీళ్ళందరికంటే యావరేజ్లు చూసుకుంటే వీళ్ళు బాగా వెనుకకున్నారు. 99% వెనుకకున్నారు. అంటే ఎస్టీ సోదరులు నిజంగా 99% వెనుకకున్నారంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఇయర్స్ అవుతుంది. అవునా? 75 ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా 99% వీళ్ళు పావర్టీలో ఉన్నారు. 97% ఎస్సీలు పావర్టీలో ఉన్నారంటే మనం వేర్ ఆర్ వి స్టాండింగ్? అది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఎంత వెనుకకున్నాం మనం అంటే మనం చాలా వెనుకకున్నాం. అంటే ఎందుకు ఇట్లా వెనుకకున్నాం అంటే ఒకటే, వాళ్ళు ఓటు వేసుకోవాల్సిన పద్ధతులలో ఓట్లు వేసుకుంటలేరు, ఓట్లు అమ్ముకుంటున్నారు. ఇంకా ఫార్వర్డ్ కమ్యూనిటీలో ఇక్కడక్కడ ఉన్న వాళ్ళు దాన్ని అబ్యూజ్ చేస్తూ ఉన్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు అబ్యూజ్ చేస్తూ ఉన్నారు. కనుక ప్రజలారా మీ రిప్రజెంటేషన్ కనుక ప్రాపర్గా లేకుంటే ఇంకా 100 ఏళ్ళైనా మీరు ఇట్లనే ఉంటారు. ఇప్పటిదాకా మీరు మీ తాతలు మీ తండ్రులు సఫర్ అయినరు, రేపొద్దున మీరు మీ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇట్లా ఈ జనరేషన్ సఫర్ అవుతాయి. ఈ సఫర్ కావద్దు అంటే ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, మీకు రాజ్యాధికారం రావాలి. ఎందుకు రాజ్యాధికారం రావాలంటే దీన్ని ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేయగలగాలి. అంటే అప్రెస్డ్ పీపులే దీన్ని ప్రాపర్గా చేయగలరు. అంతేగాని అన్ని తిన్న వాళ్ళు ఎవరు దానికి చేయలేరు. ఎందుకంటే వాళ్ళు రిలాక్స్ అయిపోయినారు, వాళ్ళ లైఫ్లో బెస్ట్ ఉన్నారు. కానీ ఎవరైతే సఫర్ అయినరో ఆ సఫర్ అయిన వాళ్ళు మాత్రమే దీన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయగలరు. ఇది ఒక్కసారి ఆలోచించుకోండి. ఓట్ను అమ్ముకోకండి, ఓట్ని నమ్ముకోండి, అమ్మకండి, నమ్మండి దాన్ని. ఓకే, దాన్ని నమ్మకమైన వాళ్ళ చేతులల్లో కనుక మీరు పెట్టినట్టయితే దేశం బాగుపడుతుంది, మీరు బాగుపడతారు. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తా ఉంటే ఎవరు ప్రాస్పరస్గా ఉన్నారు, ఏ కమ్యూనిటీ బాగా మంచిగా బాగున్నది తెలంగాణలో అంటేనేమో కాపులు, దే ఆర్ వెరీ గుడ్. వాళ్ళ తర్వాత జైన్స్, వాళ్ళ తర్వాత రాజులు, తర్వాత అయ్యంగార్స్ ఉన్నారు,
తర్వాత కమ్మ వాళ్ళు ఉన్నారు, తర్వాత వేల్మ వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళంతా ఇగో రిచ్ ఏరియా, ఇదంతా రిచ్ అని అనమాట. ఇగో వర్మాలు, కుమటి, ఇంకా రెడ్లు, వీళ్ళంతా రిచ్ పీపుల్. మరి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ ఎవరున్నారు అంటే ఇగో ఈ కింద సెక్షన్లో కనిపిస్తుంది. ఇగో చూడండి, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎవరినంటే ఎస్సీలు, ఇంకో ఎస్సీలు దక్కలు, బేడ, ఇంకా సింధోళ్ళు, ఓకే, తర్వాత ఎస్టీలు, నక్కల, వీళ్ళంతా రియల్ పూర్ పీపుల్. అంటే అసలు వీళ్ళకి ఒక్క మార్కు కూడా లేదు. అవుట్ ఆఫ్ 122 వీళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి అని అంటే 6, ఓన్లీ 6 మార్క్స్ అవుట్ ఆఫ్ 122. అంటే గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఇది స్కోర్ ఏంటంటే 122 స్కోర్ అనమాట. వీళ్ళకు 116 డెఫిషియన్సీ ఉంది. అంటే వీళ్ళకి వచ్చినాయి 6 మార్కులు మాత్రమే. మీ స్కూల్లో మీ క్లాసులో ఎక్కడన్నా చూసుకోండి, ఒకటి మాట గుర్తుపెట్టుకోండి, 122 మార్కులకు అంటే 100 మార్కులకు 5 మార్కులు వచ్చిన స్టూడెంట్ ఎట్లుంటాడు? ఇగో అట్లా తెలంగాణలో ఎస్సీలకు ఎస్టీలకు 5 మార్కులు వస్తున్నాయి అనమాట. అంటే చదువు విషయాలు కాదు, వాళ్ళ పావర్టీ, లైవ్లీహుడ్, వాళ్ళ జీవనోపాధి, జీవనాధారం, ఇవన్నీ కనుక లెక్కేసుకొని చూసుకుంటే మిగతా వాళ్ళకు 100కు 90 కార్డు ఉంటే వీళ్ళకు 5 మార్కులే వస్తున్నాయి. 5 ఉన్నది వీళ్ళ లైఫ్ స్టైల్. ఓన్లీ 5% ఈజ్ దేర్ లైవ్లీహుడ్ అండ్ లైఫ్ స్టైల్స్. ఇది ఇక్కడ నుంచి పైకి తీసుకురావాలంటే నిజంగా సత్తువ ఉన్న వాళ్ళు మాత్రం తీసుకురాగలరు. నిజంగా ఎవరికైతే చేద్దాము దేశం పట్ల ప్రేమ ఉంటుంది అని అనుకుంటారో వాళ్ళే చేయగలరు. అంతేగాని మీ ఓట్ను నమ్మండి. దయచేసి వినండి ప్రజలారా, దయచేసి వినండి. ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీస్ అవుట్ ఆఫ్ లైఫ్ స్టాండర్డ్ 100 కనుక ఉంటే మీకు 5 వస్తుంది. ఇంత తక్కువనది మీ లైవ్లీహుడ్, మీ లైఫ్ స్టైల్ అంటే అది అసలు చాలా బాధాకరంగా ఉంది. నాకు ఇది చదువుతా ఉంటే, ఈ సర్వే చూసిన తర్వాత నాకు చదివితే చాలా బాధేసింది, చాలా అంటే చాలా బాధేసింది. సరే, ఇది ఇక్కడ అయిపోలేదు, ఇంకా దీంట్లోనే ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు లేరా అంటే ఉన్నారు. ఇప్పుడు పాపం ఇక్కడ చూడండి, తుర్క ముస్లిమ్స్ అంటారు, తుర్క కాసిం. ఇది తుర్క కాసిం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ప్రజలారా. వీళ్ళు తుర్క కాసింలు. నాకు ఒక మిత్రుడు ఉంటాడు. ఒక మిత్రుడు ఏం చేసిండంటే, ఒక స్కూల్ టీచర్ ఆ దగ్గరికి పోయినప్పుడు ఏదో చెప్తే, ఇక్కడ తుర్క కాసిం పిల్లలు ఉన్నారు మా దగ్గర, వాళ్ళకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఇంకా బుక్స్ అవి రాలేదు, కొంత వీళ్ళకి సపోర్ట్ చేస్తారా అంటే, ఎంతమంది ఉన్నారు అంటే 20 మంది ఉన్నారు. అంటే ఎంత అయితే అన్నట్టు అంటే, 10-20 వేలు అయితే అన్న టైప్లో ఆయన చెప్పిండు అనమాట. అయితే ఆ మిత్రుడు వచ్చి నాకు చెప్పిండు, ఇగో ఇట్లుంది, మరి ఏమైనా సహాయం చేస్తావా అని అడిగాడు. అంటే అది విన్న తర్వాత సరే చేస్తాను, నో ప్రాబ్లం అని చెప్పినా నేను. ఎంత అంటే ఆయన అంత కలిపితే మొత్తం అది ఎక్కువ డబ్బులు కూడా ఏం కాలేదు, లెస్ దాన్ 10,000 రూపీసే అయింది. నాకు అది పెద్ద విషయం ఏం కాదు, కానీ ఊరికే చెప్తున్నాను. అంటే వాళ్ళకు కనీసం పుస్తకాలు కొనుక్కోవడానికి రావు, ఎప్పుడు యూజువల్గా ఆ టీచరే ఇస్తూ ఉంటారంట. అయితే ఈసారి అయినా ఏదో ఇయ్యలేని పరిస్థితి ఏదో ఉండొచ్చు, మేబీ వాళ్ళు ఏదో దాతలు ఎవరు చూస్తూ ఉంటే నా దగ్గరికి వస్తే నేను దాన్ని సార్ట్అవుట్ చేసిన. అయితే ఇక్కడ నేను ఏం చెప్తాను అనుకుంటున్నా అంటే, ఇగో ఇంత పావర్టీ ఉంది. ఎస్సీ దక్కల వాళ్ళు అంటే వాళ్ళు ఎక్కడ, సారీ ముస్లిం దక్కల ముస్లిమ్స్ ఇట్లా ఉంటారు కదా, పెరక ముస్లిమ్స్, రకరకాల ముస్లిమ్స్ ఉన్నారు కదా, వాళ్ళంతా పావర్టీలనే ఉన్నారండి. ఇంత పావర్టీలో ఉన్నారు కాసిం ముస్లిం వాళ్ళు ఉన్నారు అంటే మన దేశం నిజంగా చాలా బాధపడాల్సిన సిచ్యువేషన్ అనే అనిపిస్తుంది. ఇక వీళ్ళు ఇక్కడనే అయిపోయినా అంటే మోస్ట్లీ ఇగో ఇక్కడ చూడండి ఎవరున్నారు ఇక్కడ అంటే, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిమ్స్, వీళ్ళు ముగ్గురే ఉన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, ఇగో ఈ బీసీ ఈ కింద వచ్చేలేదు, తుర్క ముస్లిము, ఇగో ఫకీర్ ముస్లిము, ఏదో పీకర్లము ఏదో ఉంటుంది, ఇట్లా రకరకాల పిచ్చి గుంట్ల, వీళ్ళంతా చాలా పూర్ పీపులే ఉన్నారనమాట వీళ్ళు. అయితే ఇంకొకరు చూపిస్తాను ఇక్కడ ప్రజలారా, మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఎక్స్పెండిచర్. తెలంగాణలో ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్, వెల్ఫేర్ బెనిఫిట్స్ వస్తే 30% ఫార్వర్డ్ కమ్యూనిటీయే కొట్టేస్తుంది. అయితే ఇక్కడ ఇంకోటి చెప్తాను నేను మీకు, ఇక్కడ మీకు అసలు ఫ్రీ బీస్ అని మాట్లాడుతూ ఉంటారు కదా, ఫ్రీ బీస్ అని మాట్లాడే వాళ్ళకి ఇక్కడ ఒక ఆన్సర్ చూపిస్తాను నేను. ఈ ఆన్సర్ చూస్తే అసలు మీ ఎవరు ఫ్రీ బీసో ఒకసారి అర్థం కావాలి. ఎందుకు ఇది చూపిస్తూ ఉన్నానంటే, అయితే ఇప్పుడు ఫ్రీ బీస్ అని ఎంతో మంది బాగా సార్లు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మనకు రైతు బంధు వస్తుంది. రైతు బంధు కింద 30,000 కోట్లు సంవత్సరానికి తెలంగాణ స్పెండ్ చేసే రైతుల మీద 30,000 కోట్లు. సో ఇంతకంటే ముందు మీకు చూపించారు కదా, ఒక్కొక్క రైతు లెట్సే 3 ఎకరాల భూమి రెడ్లకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ తీసుకుందాం, ఎస్సీ మాదికి ఒక 1/2 ఎకరం వస్తుంది అనుకుందాం, 0.5 రైట్. ఇలా 1/2 ఎకరం, వీళ్ళకి 3 ఎకరాలు. లెట్సే ఒక్కొక్క ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చింది అనుకుందాం. 10,000 రూపాయలు ఇస్తే ఎంత? 30,000 రూపాయలు. 30,000 రూపాయలు ఎవరికి వచ్చింది అంటే ఈ రెడ్డి సోదరులకు వచ్చింది. మరి ఇప్పుడు ఈ మాదిగ సోదరుడికి ఎంత వచ్చింది అంటే, ఎకరానికి 10,000 కదా, ఈయనకు 1/2 ఎకరమే ఉంది కదా అంటే 5,000 వచ్చింది. అవునా? అంటే ఎవరిక్కడ ఫ్రీబీ 30,000 అసలు పైసలు వాళ్ళకే పైసలు పోయినాయి, పైసలు లేని వాళ్ళకే పైసలు వస్తారు. తర్వాత రెండో ముచ్చట మాట్లాడుకుందాం మనం. రెండో ముచ్చట కనుక మాట్లాడుకుంటే, ఇప్పుడు వీళ్ళకి ఎలక్ట్రిసిటీ, ఈయన ఎలక్ట్రిసిటీ ఎంత కాలుస్తాడు? 3 ఎకరాలకు లెట్సే ఒక 10,000 రూపాయలు కాలుస్తాడు అనుకుందాం సంవత్సరానికి. అవునా? 3 ఎకరాలకి
మరి ఈయన ఎంత అంటే ఈయన దీంట్లో 1/6 కదా కాల్చేది, అంటే 1500 కాలుస్తుంది ఈయన 1500 కాలుస్తే కరెంట్ బిల్లు ఈయన 10,000 కాలుస్తాడు. అంటే ఎవరికి ఎక్కువ పైసలు వచ్చినా, అంటే ఎవరు ఫ్రీ బీ ఇక్కడ అంటే ఎవరైతే ఎక్కువ ల్యాండ్ ఉందో వాళ్ళకు ఈ భూమి వచ్చేసింది, ఆ ల్యాండ్ వచ్చేసింది, తర్వాత వాళ్ళకు ఎలక్ట్రిసిటీలు ఫ్రీ, ఇంకా మిగతా ఏమన్నా ఎరువులు ఇట్లాంటివి ఉంటే కూడా వాళ్ళకు ఎక్కువ బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్లా కనుక చూసుకుంటే 30% ఆఫ్ ద బెనిఫిట్స్ ఆర్ టేకెన్ ఓవర్ బై ఫార్వర్డ్ కమ్యూనిటీ అండ్ పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ వెల్ ఆఫ్ కమ్యూనిటీయే ఇదంతా తీసుకొని పోతా ఉన్నారు. అవునా? మరి ఇంత తీసుకొని పోతున్నప్పుడు ఈ రైతు భరోసా ఇవన్నీ వస్తున్నాయి కదా, ఎవరికి వస్తున్నాయి అంటే వీళ్ళకే వస్తున్నాయి. మరి ఇక దళితులకు ఏమొస్తున్నాయి, ఎంత వాడుతున్నారంటే వీళ్ళు జస్ట్ 12% వాడుతుండ్రు. ఓకే, ఓన్లీ 12% వాడుతుండ్రు. మిగతా వాళ్ళు చాలా ఎక్కువ వాడుతూ ఉంటే వీళ్ళు మాత్రం చాలా తక్కువ వాడుతూ ఉన్నారు. వీళ్ళు దేనికి హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే లెట్స్ సే ఒక ఎస్సీ ఉమెన్ తీసుకున్నాం, వీళ్ళు ఇప్పుడు బస్సు ఫ్రీ వచ్చింది కదా, బస్సు ఉమెన్కి ఫ్రీ వచ్చింది కదా, వీళ్ళు దీనికే సంతోషిస్తున్నారు. కానీ జనరల్ కమ్యూనిటీ వాళ్ళు లెస్ దాన్ 10% ఆఫ్ ద పీపుల్ ఇంట్లో వెళ్తూ ఉంటారు. అంటే 10% కూడా వెళ్ళరు, కానీ ఇంకా వీళ్ళు మాత్రం చాలా వెళ్తారు. ఎవరు? దళిత్స్ అండ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అండ్ వీళ్ళు. తర్వాత ఇంకొకటి చూపిస్తాను ప్రజలారా. ఇక్కడ డైలీ లేబరర్స్ ఉంటారు కదా, డైలీ లేబరర్స్లో ఇగో డైలీ లేబర్స్, అగ్రికల్చర్ లేబర్స్ ఉన్నాయి కదా, ఇందులో బ్రాహ్మణులు లెస్ దాన్ 1%, 0.5% కూడా ఉన్నారో లేరో, రైట్? కానీ తర్వాత చూడండి కోటోలు, వీరు ఎవ్వరు అగ్రికల్చర్ లేబర్స్ లాగా లేరు. అంటే ఇప్పుడు మన్రేగా ఉంది కదా, MGNREGA ఉంటుంది కదా, మన్రేగాలో ఇందులో అసలు మొత్తం ఉండేది ఎవరంటే ఎస్సీలు, ఎస్టీలు, ఇంకా కొంత బీసీ సోదరులు ఉంటారు. అంతేగాని ఫార్వర్డ్ కమ్యూనిటీ వాళ్ళు ఉండరు ఇందులో. వాళ్ళు ఎక్కువ బిజినెస్ ఓనర్స్, బిజినెస్లు నడిపించుకుంటూనే ఉంటారు తప్ప ఎవ్వరు ఉండరు. సో అగ్రికల్చర్ లేబర్లు చూస్తే మినిమం అందరికంటే తక్కువ ఉన్నది ఎవరంటే బ్రాహ్మణ్స్ అగ్రికల్చరే చేస్తలేరు, తర్వాత కోమట్లు అసలు అగ్రికల్చరే చేస్తలేరు, రాజులు చేస్తలేరు, ఈ జైన్స్ చేస్తలేరు, వీళ్ళు చేస్తూనే లేరు. మరి ఎవరు అగ్రికల్చర్ లేబర్ లాగా పూర్తి పనులు చేసేది అగ్రికల్చర్లలో అంటే చూడండి, మనం వీడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఎస్టీ వాళ్ళు, కోయలు, కోలం వాళ్ళు, గోండు సోదరులు, వాల్మీకిలు బీసీలకు వస్తే, మాదిక సోదరులు, ఇంకా ఇక్కడ చూస్తూ ఉంటే మాల సోదరులు, వీళ్ళందరూ ఎస్సీలు, మహర్లు, ఇంకా వీళ్ళే ఉన్నారు. ఇంకొంత ముద్రా సోదరులు, వీళ్ళు ఉన్నారు. అంటే మీకు ఇక్కడ ఏం కనిపిస్తూ ఉందంటే అసలు అగ్రికల్చర్ లేబర్స్ చేస్తుంది ఎవరు అంటే వీళ్ళే ఉన్నారు, ఎక్కువ డౌన్ ట్రోడన్సే ఉన్నారు. మరి ఇంత డౌన్ ట్రోడన్ వాళ్ళు ఇట్లాంటి నంబర్స్ ఉన్నాయన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు సర్వేలలో చూపించాల్సిన ఏంటి? ఇవే కదా, ఇవి చూపించలేదు. వీళ్ళు ఏం చూపించారంటే ఒట్టి అంటే ఏవో 42 పారామీటర్స్ తీసుకొచ్చి ఆ 42 పారామీటర్లలో ఏది కరెక్టు, ఏది అన్నిటికీ సమానమైన పవర్ ఇచ్చేసి దాన్ని తీసుకొచ్చిండ్రు. అంటే సమానంగా బలం ఇస్తే ఎట్లుంటుంది? ప్రతిదానికి సమానమైన బలం ఇస్తే కుదరదు. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. డబ్బులు ఉన్న వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు వేసుకుందాం. మనం డబ్బులున్న ఒక రెడ్డి సోదరుడు వేసుకుందాము, ఒక మాల సోదరుడు, మాదిగ సోదరుడు వేసుకుందాం మనం. ఓకే, మనకి ఎవరు అక్కర్లేదు. ఇప్పుడు మన చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దేశానికి నంబర్ 1 సిటిజన్ ఎవరు అని అంటే ప్రెసిడెంట్. ఇప్పుడు ద్రౌపది ముర్ము గారిని అక్కడికి మనం మందిర ఓపెనింగ్కి పిలవలేదు, రామ్నాథ్ కోవింద్ గారిని గుళ్ళకి రానియలేదు. ఇట్లుంటుంది. సో నువ్వు ఏ కేటగిరీలో ఉన్నా లైవ్లీహుడ్తో పాటు నీ బ్యాక్వర్డ్నెస్, నీ సోషల్ డిస్క్రిమినేషన్ ఎంత ఉంటుందో కూడా చూపించాలి. ఇవి వీళ్ళు చూపించలేదు. వీళ్ళు చూపించకుండా మిగతా అన్నీ చూపించుకొచ్చారు. సరే, చూపించినవి తప్ప అంటే లేదు, చూపించినవి మంచిగా చూపించారు, అలా తప్పేం లేదు. కానీ ఇంకా చూపించలేదు. చూపించాల్సినవి ఏ లెవెల్లో చూపించాలో ఆ లెవెల్లో కూడా చూపించలేదు. సరే, మిగతా రాష్ట్రాల్లో చేయలేదు కదా, ఇక్కడే చేసిన అంటే అవును, చేసినందుకు సంతోషమే. మీరు ఏమేం చేసినారో దట్ ఈస్ వెరీ గుడ్ అండ్ వీ అప్రిషియేట్ దట్, అన్న డౌట్ ఏం లేదు. కానీ ఇంకా ఏది ఎంత ఎత్తులో చూపించాలో అంత ఎత్తులో చూపిస్తే బాగుండేది. ఎందుకంటే దిస్ ఈస్ AI వరల్డ్ రైట్ నౌ. ఇదంతా చేయడానికి AI ఉంది, మీకు ఏం చేయాల్సిన అవసరం లేదు. క్లాడ్లో పెడితే, ChatGPTలో పెడితే, లేకుంటే గ్రోకుల్ని పెడితే ఈ డేటా అంతా మీకు అనలైజ్ చేసి ఇచ్చేస్తుంది కదా. మరి ఇట్లాంటివి చేస్తే బాగుంటుంది కదా మీరందరూ కూడాను. ఇవన్నీ చేయకుండా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దీనిపైన డిబేట్ చేయాలన్నప్పుడు ఎక్కడ దీన్ని తీసుకుపోవాల్సింది అసెంబ్లీకి. కానీ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి దీన్ని ఎక్కడనొక్కడ పబ్లిష్ చేసేసి ఇవన్నీ చేసేసిన బై ఖతర్నాక్ అయింది అని అంటే అట్లా కుదురుతుంది. ఈ బయాస్డ్ ఉన్న టాపిక్స్ని ఎవరో ఒకరు ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు ప్రవీణ్ చక్రవర్తి గారే ఉన్నారు. హీ నోస్, ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, అందులో డౌట్ ఏం లేదు. ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ గా, నాకంటే ఎక్కువ స్టాటిస్టిక్స్ నాకు తెలిసి ఆయనకే ఎక్కువ ఉంటుంది నాలెడ్జ్. కానీ వాళ్ళు ఏం చూపించాలనుకున్నది, మరి ఏం చూపిస్తున్నారు అనేది వాళ్ళు చూపించాలి. నాకు తెలిసి వాళ్ళు ఏం చూపించాలనుకున్నారో అదే చూపించినారు, ఎంత చూపిద్దాం అనుకుంటారో అంతే చూపించినారు. మిగతా ఎంత చూపించాలో అంత చూపించలేదు అనేది నా ప్రగాఢ నమ్మకం. I strongly believe it. If they come for a debate with me, I can prove that they want to show only certain things and they showed only that. నేను ఖచ్చితంగా ప్రూవ్ చేయగలను అది.
రైట్. ఇది ఇక్కడనే అయిపోలేదు. ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి. ఒక ఎస్సీ సోదరుల పిల్లలు ఇంకా మిగతా వాళ్ళ జనరల్ కేటగిరీ పిల్లలు చూస్తే జనరల్ కేటగిరీలో చాలా మంది ప్రైవేట్ స్కూల్కి వెళ్తూ ఉంటారు, కానీ ఎస్సీలలో లెస్ దాన్ 10% ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తారు. అట్లాగే ఇప్పుడు మనకు ట్యాప్ వాటర్ ఇవి అవి కనుక చూసుకున్నాం అనుకో, ఇవన్నీ కూడా సేమ్ లెవెల్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఉంది. ఇగో 1/3 ఆఫ్ ఎస్టీస్ live with no toilet or tap water compared to 5% of general population households. ఓకే, అంటే 1/3 ఏమో వీళ్ళు అంటే 33% ఏమో మిగతా వాళ్ళకు ఎస్టీలు ఉంటే, అంటే వాళ్ళకి బాత్రూమ్ లేకుండా ఉంటే కేవలం 5% మాత్రమే ఇంకా ఫార్వర్డ్ కమ్యూనిటీ వాళ్ళు కొంత సఫరింగ్లో ఉన్నారు. ఇట్లా చాలా విషయాలని ఇంకా కొంచెం జీవించుకోమంటాను చూడండి ప్రజలారా. అయితే ఈ తప్పుల తడకలు కొన్ని చూపిస్తాను. డ్రాప్ అవుట్ రేట్స్, ఇది వీళ్ళ డ్రాప్ అవుట్ రేట్స్ కొన్ని మిగతా వాళ్ళ డ్రాప్ అవుట్ రేట్స్కి చాలా ఉంటుంది డిఫరెన్స్. ఇంకా కొంచెం ఒకటి చూపిస్తాను. ఇక్కడ చైల్డ్ లేబర్ గురించి నేను ఇక్కడ చైల్డ్ లేబర్ ఉంటుంది. చైల్డ్ లేబర్ ఉంటే ఇక్కడ ఎవరున్నారు, మోస్ట్ ఆఫ్ ది చైల్డ్ లేబర్ ఇక్కడ ఎస్సీలు ఉన్నారు 1.2 అంటే పర్సెంటేజ్. ఇక్కడ మిగతా వాళ్ళేమో ఫార్వర్డ్ కమ్యూనిటీ ఏమో చాలా మినిమల్ ఉంది. ఇక తర్వాత ఇంకా మన్రేగా వర్కర్స్ చూపించినాను కదా, మన్రేగా వర్కర్స్ వీళ్ళు ఉన్నారు. ఇంకా అగ్రికల్చర్ లేబరర్స్ కూడా ఇంకా డౌన్ టౌన్ కమ్యూనిటీ. అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలారా, 99% ఎస్టీస్ ఆర్ లివింగ్ కైండ్ ఆఫ్ లైక్ అంటే కష్టాలనే ఉన్నారు. బిలో పావర్టీ లైన్ కంటే మనం కొంత కష్టాలనే ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే మార్జిన్ లైన్, ఒకటి మార్జిన్ లైన్ పెట్టేస్తే 99% బిలో మార్జిన్ లైన్లే కనిపిస్తుంది. ఎవరిది, ఎస్టీలది. ఎస్సీలదేమో 97%, బీసీలకేమో 71%. ఇంత మార్జిన్ లైన్ కంటే నేషనల్ అంటే స్టేట్ యావరేజ్ లైన్ కంటే వాళ్ళు తక్కువగా కనిపిస్తూ ఉన్నారు. సో ఇక్కడ నేనేం చెప్తా ఉన్నానంటే, ఇంత తక్కువగా కనిపిస్తున్నప్పుడు వీళ్ళకి ఇంకా రిసోర్స్ అలొకేషన్ ఎక్కువ చేయాల్సిందే. అన్ని విధాలుగా కూడా దీన్ని అలొకేట్ చేయాలి, లేకుంటే మాత్రం ఇబ్బందులు జరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే, నేను ముఖ్యంగా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే నేను ఒకటే మాట చెప్దాం అనుకుంటున్నాను. మీ ఓటు మీరే వేసుకోండి, మీ రిప్రజెంటేషన్ మీరే ఇచ్చుకోండి. అట్లయితేనే మీరు బాగుపడతారు. క్రితం 70 సంవత్సరాల నుంచి ఇంకా 99% మంది మీరు వెనుకబడిగా ఉన్నారు అంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి, ఎవరు కోటేస్తున్నాం, ఎందుకు కోటేస్తున్నాం. అట్లాగే ఎస్సీ లీడర్లకు కూడా అర్థం కావాల్సింది అంటే, ఇంకా 97% మంది అంటే ఆల్మోస్ట్ 100% అన్నట్టే. 97% అంటే మొత్తం 100%. ఏదో అరకొర ఇక్కడక్కడ ఉంటే ఉండవచ్చు, కానీ 97% ఆఫ్ ద పీపుల్ ఇంకా కూడా యావరేజ్ కంటే కిందుకున్నారు అని అన్నప్పుడు మీరు సఫర్ అవుతున్నట్టే. అట్లాగే బీసీ సోదరులను చూసుకుందాం. బీసీ సోదరులలో కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా అంటే లెట్సే మున్నూరు కాపు అన్నారు, కాపు జనాలు కొంత వాళ్ళు ఫార్వర్డ్ కమ్యూనిటీకి వచ్చేసారు, కొంత పద్మశాలి కమ్యూనిటీ కొంత వాళ్ళు బాగుపడ్డారు, కొంత గోల్డ్ స్మిత్ వాళ్ళు కొంత బాగుపడ్డారు. కానీ మిగతా బీసీస్ అన్నింటిని చూస్తే కొంత గౌడ సోదరులు వాళ్ళు కొంత యాదవ్ సోదరులు కొంత వాళ్ళు ఓకే. కానీ మిగతా చాలా కమ్యూనిటీస్ని కనుక చూస్తే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ సఫరింగ్, దే ఆర్ బిలో పావర్టీ లైన్. వాళ్ళని కనుక తీసేసి చూస్తే ఇంకా 90% కూడా ఉంటారు కదా బీసీ సోదరులు కూడా, హూ ఆర్ వెరీ పువర్. ఇట్లయితే కూడా వాళ్ళందరికీ కంబైన్గా చేస్తే కూడా 71% ఉన్నారు. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, థింక్ ప్రాక్టికల్లీ, థింక్ ప్రాపర్లీ. మీరు మీ లీడర్షిప్ ప్రాపర్గా ఉండకపోతే సఫర్ అవుతారు. సో ఇక నుంచి అయినా సరే మనం ఓటు మనం ప్రాపర్గా వేసుకుందాం, ప్రాపర్ లీడర్కి వేసుకుందాం, ప్రాపర్ డెవలప్మెంట్ చూద్దాం. లేదంటే ఈ సఫరింగ్ విల్ కంటిన్యూ.